ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దోడా, పెండ్లికొచ్చే చుట్టాల్ని నువ్వు నీ పెండ్లం కలిసి స్వాగతం పలకలరా. గోవిందని తిరుపతమ్మని వదిలేసినవేంద్రా? పెళ్లి జరుగుతుందన్న సంబరం ఎవరికొందమ్మా? అబ్బోడు చేసిన సెండాల పనికి బలవంతంగా నవ్వుతూ బంధుమిత్రులకి నమస్కారం పెట్టి పప్పన్నం బాగా తినిపో అని చెప్పలేం కదా. నువ్వు దిగాలుగా ఉంటే ఎట్టారా? నీ పెండ్లాన్ని చూడు, ఎంత మంచి పట్టు చెరగట్టి పళ్ళికిలేస్తా వచ్చినోళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఎట్ట పలకరిస్తా ఉండదో. వదిన మరిదిలకి ఇద్దరికీ సంబరంగానే ఉందమ్మా. గోవిందిగాడి పెద్ద కూతురు గౌరీ చచ్చిపోయాక గంగసేత దగ్గరుండి తాలి కట్టించిన తిరుపతమ్మ చేసిన పనే మంచిదని చిన్న బిడ్డ శివపార్వతిని అత్తారింటికి తోలినాడు. ఇక వాళ్ళ ఆనందానికి జతగా ఇప్పుడు ఈ పెళ్లి ఒకటి అనుకుంటున్నారు. వదిన, పెళ్లి కూతురు తరఫున ఎవరూ రాకపోయినా మనూరుళ్లే అటు కొంతమంది ఇటు కొంతమంది షిఫ్ట్ అయ్యేలా ఉన్నారు. ఎవరూ లేని ఆడపిల్లని అలా ఎలా వదిలేస్తాం గోవిందు? పెళ్ళయ్యాక లలిత కూడా మనింటి బిడ్డే అనుకోవాలి. నీలాంటి అత్త దొరకడం నిజంగా ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టం వదిన. ఏంటండావా పెద్దడా? ఏళ్ళకి పోయేదే ఉందమ్మా, కొత్తలాడేదేం మనకు కదా. మనకే ఇట్టా ఉంటే అప్పటికి ఇంకా ఎట్టా ఉండదో. ఆడు పంచాయతీ తీర్పు కట్టుబడి పెళ్లికి తల ఊపినాడు గాని మొహంలో ఆనందమే ఉండదమ్మా. ఓనీలేరా, దిక్కు దివాణం లేని పిల్లని ఇంటి కోడల్ని చేసినాక మనింట్లో ఇద్దరు పనోళ్ళని తీసేస్తే సరిపోయే. అది ఎట్టి శాకిరి చేస్తూ పడుంటాది. అందరూ వస్తున్నారు, ఇంకా శివపార్వతి వాళ్ళు రాలేదేంటుదినా? నేను కూడా వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే రావాలి, కానీ చెల్లెళ్ళందరినీ వెంట తీసుకుని రావాలంటే కాస్త టైం పడుతుంది కదా. అన్నయ్య, అద్దె కార్లో వెళ్ళిపోతే బాగుండేది కదా. 4-5 కిలోమీటర్లకే కార్లో వెళ్ళడం ఎందుకమ్మా? దగ్గరని కాదన్నయ్యా, ఇలా బండి మీద వెళ్తే గాలికి మా జుట్టు చెదిరిపోయేలా ఉంది. నువ్వు జుట్టు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. వేసుకున్న పౌడరు, పెట్టుకున్న కాటక, రాసుకున్న నూనె ఇవన్నీ జిడ్డు గారిపోయి పెళ్లిలో దిష్టి బొమ్మలు తక్కువైతే ఇదిగోండి వచ్చారు చూడండి అంటారు మిమ్మల్ని అందరూ చూసి. హే, మా చెల్లెళ్ళు దిష్టి బొమ్మల్లా ఉంటారా? కుందనపు బొమ్మల్లా ఉంటేను నువ్వే ఎలా ఉన్నావో చూసుకో. నాకేమైంది? తెల్లగా మిసమిసలాడిపోతుంటే సున్నం బకెట్ ని వెంట తీసుకుని వెళ్తున్నట్టుంది. ఆ గుడుగుడేంటో గట్టిగా అంటే మాకు వినబడుతుంది. అబ్బా, కాసేపు కూడా కుదురుగా ఉండలేవేంటి శివ? ఎక్కువగా మాట్లాడితే గొంతెండుకుని పోదా? అక్కడికెళ్ళాక జ్యూస్లు కూల్ డ్రింక్లు లాగించేస్తుంది వదిన. షణ్ముఖం, కాస్త నెమ్మదిగా వెళ్ళు. అలాగే బావా, కంగారేం లేదులే. అమ్మా శ్రీవల్లి, కొంగు చేతిలో పట్టుకో, వదిలేస్తే వెనక టైర్కి తగిలేలా ఉంది. లేదులే అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకు, నేను సరిగ్గానే కూర్చున్నాను. బండి సరిగ్గా నడిపే షణ్ముఖం కూడా మీ అన్నయ్య మాటలకి డ్రైవింగ్ మర్చిపోయేలా ఉన్నాడు. బావగారు, ఒక మాట ముందే చెప్పుంటే నేనే కార్ తీసుకొచ్చేవాడిని కదా. మా అమ్మ వాళ్ళు నన్ను ఒక్కడనే వెళ్ళమన్నారు కాబట్టి బైక్ మీద వచ్చాను. ఎందుకు అనవసరమైన ఖర్చు? అన్నయ్య, షణ్ముఖం గారు కారు తీసుకొస్తే మనకు ఖర్చవదు. ఏమోనమ్మా, మీ అన్నయ్య లెక్క ఎలా ఉందో ఏంటో. నీకేం తెలుసు? ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేయాలి? పెళ్లి పరమావిధిగా భావించే తమరికి మేమేం చెప్పగలమండి? అన్నయ్య, ఎలాగో రేపు నా పెళ్ళైపోతుంది.
ఆ తర్వాత అమృత పెళ్లి ఇంకో 6 నెలల్లో అవుతుందనుకో. నాగవల్లి పెళ్లి ఇంకో సంవత్సరంలో అయిపోతుంది. నేను ఇంకో 2 ఏళ్లకు కానీ పెళ్లి చేసుకోను. నేనింకా 5 ఏళ్ళైనా ఆగాలేమో. నువ్వు పెళ్లి గురించి మాట్లాడకూడదే. మంచి సంబంధాలొస్తే మీ అన్నయ్య అంటగట్టేస్తాడు. మీరు వయసులు ఆశయాలు అని వీటిని ముడిపెట్టుకోకండి. నువ్వు మా అన్న చెల్లెళ్ళ మధ్య ఫిట్టింగులు పెట్టకు. అందుకే నీకు పెళ్ళాన్నయ్యాను. మరి బాగున్న వాళ్ళని చూస్తే నేను కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాననుకుంటున్నావా ఏంటి? అన్నయ్య అలా అనలేదు శివ, నువ్వు ఊరికే ఉండు. ఎవరేమన్నా సరే ఇది గొడవలా అనిపించట్లేదు. ఇది చాలా ఆనందంగా ఆహ్లాదంగా ప్రయాణం సాగుతున్నట్టు అనిపిస్తుంది. షణ్ముఖం బావగారికి కొత్త వింత ముందు ముందు తెలుస్తుంది. ఏయ్, భయపెట్టకండే. రేపు తెల్లారితే షణ్ముఖాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టే ఆయన బండెక్కించాడు. లేదంటే ఈ బండే ఎక్కించేవాడు. మరి వదిన ఎక్కడ కూర్చుంటుందన్నయ్య? నా భుజం మీద ఒక కాలు, కుముద భుజం మీద ఒక కాలు పెట్టనిచ్చేవాడేమో. అంత పని చేసినా చేస్తాడు. ఇంక చాలే, ఊరుకుంటావా? ఇదిగోండయ్యా. పూర్తిగా స్పృహ తప్పితే తాళి కట్టడం కష్టం కదా. ఇది అట్టాంటి మందుగా సిన్నయ్యా. ఇది ఒంట్లోకి పోయినాక మత్తుగా ఉంటుంది కానీ మూర్చైతే పోదు. సరే, ప్రయోగం అయితే చేద్దాం. లలిత నేను చెప్పినప్పుడు మీరు తీసుకెళ్ళిపోండి. అట్టాగే సిన్నయ్యా. నా దగ్గరికి రండి. నా కాబోయే పెళ్ళాం శ్రీవల్లిని షణ్ముఖం గాడు బండెక్కించుకొచ్చాడు. వీడి మీదకి బండెక్కించాలన్నంత కోపం వస్తుంది. కానీ ఇది టైం కాదు. ఇంకొక గంట టైం అయిపోతే శ్రీవల్లి నా సొంతం అవుతుంది. ఆ తర్వాత పల్లకిలో ఊరేగించిన ఎవ్వడు అడిగేవాడే ఉండడు. అమ్మా శివ, ఎలా ఉన్నావమ్మా? నేనేవేనా వేరే ఊరెళ్ళానా నాన్న? ఉన్న ఊళ్ళోనే కదా కాపురం చేస్తున్నాను. గంగకిచ్చి పెళ్లి చేశాం కాబట్టి నువ్వు మా కళ్ళ ముందే ఉన్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.